యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, మరి ఈ దినం ఉదయకాలం సమయం నుంచి దేవుడు మనల్ని ఈ సమయం వరకు సజీవుల లెక్కలో ఉంచి కాచి కాపాడిన దేవునికి వేలాది వందనం తెలియజేసుకుందాము. మరి రాని బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవుని కృప తోడుగా నిలబడి సంతోషంగా బిడ్డలు క్షేమకరంగా గృహాలకి నడిపించలాగానే యేసయ్యని ప్రార్థిద్దాము. నా తండ్రి సహాయం దయచేయండి ప్రభా. రాని బిడ్డలైనా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రభా, ఈ దినం నా తండ్రి ప్రభా ఏ వాక్యం ద్వారా నా బిడ్డలతో మాట్లాడాలనుకుంటున్నారా ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా, నా పేదల స్థిరమైన నీ బోరుగా వాడబడండి, ఆశీర్వదించండి. వినే ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా, నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క హృదయాలకునైనా తృప్తికరమైన ఆహారాన్ని భుజించడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డల్లో నా తండ్రి ప్రభా ఏ బాధలు ఏ శ్రద్ధలు ఉన్నాయో నాకైతే తెలియదు రాజా. కానీ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ బాధను మొరాలకించే దేవుడు నువ్వే కాబట్టి, నిత్యుడు బాగు తండ్రి నిరంతరం ఉండేవాడు నువ్వే కాబట్టి నాయన ప్రతి ఒక్క బిడ్డ సంతోషకరంగా ఉండాలి ప్రభా. నూతన కార్యం, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆ కుటుంబాల్లో జరగాలి ప్రభా. వాటి కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం అయ్యేసినాములు అయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తుతి 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 స్తోత్రం ప్రభా. ప్రియ సహోదరులారా, ఈ దినం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా 11వ అధ్యాయం 2వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ప్రియ సహోదరులరా, బాగా ఆలకించండి. ఈ మాటలు ఈరోజు చెప్పే ఈ వాగ్దానం ఎంత గొప్పదో మీరందరూ అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. అందరినీ కూడా ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అంట. తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని చెప్తున్నాడు. యేసయ్య మాట్లాడుతున్నాడు ఈ దినం. యెషయా 11వ అధ్యాయం ద్వారా 2వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మనకంట జ్ఞానాన్ని వివేకములను నేర్పు ఆత్మ ఆధారమగునంట. ఆధారమగు ఆత్మని మన పైన నింపుతాడంట. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, మరి ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అంట. మరి ఎన్ని రకాల బలము గల ఆత్మలు మన మీద అభిషేకిస్తున్నాడు చూడండి. తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించును ఆత్మ అతని మీద నిలుచును అని చెబుతున్నాడు. ఆమేన్. మరి దేవుడు ఎన్ని రకాల ఆత్మని మన మీద అభిషేకిస్తున్నాడు ఈ దినం రాత్రి పిల్ల సమయంలో. మనకి తెలివిని, జ్ఞానమును, వివేచనని, భయభక్తులని అన్నీ యెహోవా ఆత్మతోటి మనల్ని అభిషేకిస్తున్నానని మాట్లాడుతున్నాడు దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో. మన అందరితోటి ప్రతి ఒక్క బిడ్డ పైన ఆత్మకృపావరాలని అభిషేకిస్తున్నాను. ఏ బిడ్డ ఏ విధంగా ఉందో ఆ బిడ్డలందరికీ ఏ ఆత్మ అయితే వాళ్ళకి నిలిచి ఉండాలో ఆ ఆత్మని ఆ గృహంలో ఆ బిడ్డల మీద అభిషేకిస్తున్నానని చెప్తున్నాడు. మరి నాకైతే తెలియదు కానీ ప్రియ సహోదరులారా, ఏ బిడ్డ మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఏ సమస్యలో ఉన్నారో నాకైతే తెలియదు కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. రహస్యమందు చూచు దేవుడు, ఆయనకి ఒక రూపకం అనేది లేదు కదా. గాలిలోనూ ఉండొచ్చు, వర్షంలోనూ ఉండొచ్చు, ఎండలోనూ ఉండొచ్చు, రాత్రివేళ వెన్నీళ్ళైనా ఉండొచ్చు, ప్రతి క్షణం ఒక చెట్టులో ఉండొచ్చు, ఒక పండులో ఉండొచ్చు, మరి ఒక నీళ్ళల్లో ఉండొచ్చు, ఒక పుష్పంలో ఉండొచ్చు, ఒక ఆకులో ఉండొచ్చు, ఒక చెట్టులో ఉండొచ్చు. మరి ప్రతి ఒక్క దాంట్లో దేంట్లైనా దేవుడు ఉండొచ్చు. మన చుట్టే తిరగొచ్చు దేవుడు. ఈ వెలుగే ఆయన సృష్టికర్త కాబట్టి దేవుడు ఆత్మ జ్ఞానానికి వివేకములకు ఆధారమగు ఆత్మని మన మీద అభిషేకిస్తున్నాడంట. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మను కూడా ఇస్తున్నాడంట. మనము ఏదన్నా పొరపాట్లుగా మనం ఏదన్నా ఒక ఆలోచన తీసుకోవాలి, ఏదన్నా బిజినెస్ నడుపుకోవాలి, ఏదన్నా ఒక గృహం కట్టుకోవాలి, ఒక ప్లాట్ కొనుక్కోవాలి, ఒక పొలం కొనుక్కోవాలి, ఏదన్నా ఒక వ్యవసాయంలో ఏదన్నా ఒక పంట వేయాలి, ఏదైనా వాహనాలు కొనుక్కోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా వ్యాపారాలకు వెళ్ళాలి, ఏదైనా శుభకార్యానికి వెళ్ళాలి, శుభకార్యం ఎలా జరుగుతుందో మనకి జరగని కార్యాన్ని కూడా ఎలా జరిపించాలో అన్నిట్లో ప్రతి ఒక్క దాంట్లో మనం ఏదైనా ఫ్యాక్టరీ బిజినెస్ మొదలు పెట్టుకోవాలనుకుంటున్నామా దాంట్లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏదయ్యున్నప్పటికీ ఆయన ఆత్మని ఈ దినము అభిషేకిస్తానని చెప్పనని మాట్లాడుతున్నాడు అనమాట.
తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని చెప్తున్నాడు. మరి అలాంటి తెలివిని కలిగిన ఆత్మని, వివేచన జ్ఞానం కలిగిన ఆత్మని, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మని యెహోవా మన మీద ఆత్మని నిల్చును అని చెప్తున్నాడు. మరి ఎంత గొప్ప ఆశీర్వాదమో ఈ రాత్రి వేళ సమయంలో మనకు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఎన్ని రకాల ఆత్మను మన మీద అభిషేకిస్తున్నాడు, ఎన్ని కృపావరాల ఆత్మని మన మీద అభిషేకిస్తున్నాడు. మనకేం కావాలి? మనకు ఒక జ్ఞానం, వివేచన ఉంటే చాలు, జ్ఞాపక శక్తి ఉంటే చాలు. అన్నిట్లో దేవుడు ఇస్తేనే మనము ముందుకు నడుస్తున్నాం. కానీ మన తెలివితేటలు కాదు. మన తెలివితేటలన్నీ బురదలో ఉంటుంది. అదే చేప దొల్లిస్తుంటారు చూడు, ఆ బురదలో దొల్లి అన్నట్టు మనం దొల్లాడతామే తప్ప అది బురదలో నుంచి మనం తేటగా బయటికి పడలేమన్నమాట. మన ఆలోచనలన్నీ వ్యర్థమేనండి. ప్రతి ఒక్క దేవుడిచ్చే ప్రతి ఒక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే మనం ఊహించలేం. అద్భుతంగా, ఆశ్చర్యంగా ఎట్లాగా వస్తుందంటే ఆ ఆలోచన ఎప్పుడు ఎవ్వరికి రాని ఆలోచన, లోతైన మర్మాలు, లోతైన జ్ఞానాన్ని మనకి యెహోవా ఆత్మ నేర్పుతుందన్నమాట. మనం ఏదైనా పని చేయాలన్నప్పటికీ ఎప్పుడు మనం చేయలేదు కదా ఈ పని, అయ్యో దీంట్లో ఎట్లా మనం ముందుకు వెళ్తాం అన్నప్పుడు మనిషితో పని లేదు, మనకు ఒక జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు. ఆ జ్ఞానాన్ని దేవుడు ఈరోజు మనం అడగకుండానే దేవుడు మన పట్ల ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తెలివిని, జ్ఞానముని, వివేచన కలిగి, ఆ ఆలోచన బలమును కలిగి ఎన్ని రకాల ఆత్మని ఈరోజు మన పట్ల దేవుడు ఆత్మ ద్వారా మన పట్ల అభిషేకించున్నాడు. మరి అట్లాంటి దేవుడిని మనం వదులుకోకూడదు కదా. అలాంటి దేవుణ్ణి ఆయన మోహరించి ఆయన ప్రార్థన చేసిన ప్రతి క్షణం ఈ దినం ఈ వాగ్దానం ద్వారా మాకు మాట్లాడారు కదా ప్రభా, సహాయం దయచేయండి ప్రభా అని చెప్పనని మనం అడిగే కొంది చేస్తాడంట. జాలర్లు అయితే చేపలు పట్టడానికి వెళ్ళే ముందు వాళ్ళు ఎక్కడ వల వేయాలా, ఎక్కడ వేస్తే చేపలు విస్తారంగా పడతాయా అని చెప్పనని వాళ్ళకైతే తెలివిని ఇస్తాడంట. వాళ్ళు మామూలుగా వేస్తే రాని చేపలని ఒక తెలివిని, ఒక జ్ఞానంతో వాళ్ళకి ఒక మంచి ఆలోచన దయచేస్తాడంట. విస్తారంగా పడి చోటు ఎక్కడ ప్రభు అని చెప్పనని మనం మనసులో యేసుని తలుచుకొని మనం వెళ్ళే ప్రతి ఒక్క కార్యానికి ముందర కూర్చొని ఒక్క నిమిషమైనా సరే మోకాళ్ళ నుంచి, ప్రభువా మేము ఈ కార్యక్రమంలో వెళ్తున్నాం, అయ్యా మమ్మల్ని దీవించండి ప్రభా, మేము చేయబోయే కార్యక్రమాలు అన్నిట్లోనైనా నీ నామను మహిమపరచుకో అయ్యా, సహాయం దయచేయి ప్రభా, యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి ఆమెనని చెప్పనని అడిగే ప్రతి ఒక్క దాంట్లో బహుగా దీవిస్తాడు. ఒక జ్ఞానాన్ని మనం దేవుణ్ణి ఏమని అడగాలంటే జ్ఞానం, వివేచనే అడగాలి. వివేచన జ్ఞానాన్ని అడిగామంటే దేవుడు చాలా ఇష్టమంట. ఎలా ఇష్టమంటే మనం అడిగేది అయినప్పటికీ కానీ మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య తీరుస్తాడు, ధనం ఇస్తాడు, కుటుంబాన్ని మంచిగా మారుస్తాడు. ఆనందకరంగా యెహోవా ఆనంద బృందావనం అంటే ఎలా ఉంటుందంటే పరలోక సంతోషంగా ఉంటుందన్నమాట. ఆయన బృందావనము పరలోక సంతోషం అనమాట. అది ఒక బృందావనం అనమాట పరలోకం. అలాంటి సంతోషాన్ని దేవుడు మనకి ఈరోజు ఇస్తున్నాడు. ప్రతి ఒక్క విషయంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళని ఆయన ఆత్మకృప తోడుగా ఉంటుందని చెప్పనని మాట్లాడుతున్నాడు. మరి దినమ దేవుడు మాట్లాడిన ఆత్మ ఏ బిడ్డకి అవసరమో నాకైతే తెలియదు, కానీ ఎన్ని రకాల ఆత్మల్ని దేవుడు ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకిస్తాను, నన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్క బిడ్డని నేను అభిషేకిస్తానని చెప్పని మాట్లాడుతున్నాడు. తెలివి, జ్ఞానాన్ని, వివేకములకు ఆధారమగు ఆత్మని, బలములకు ఆధారమగు ఆత్మని, తెలివిని కలిగిన ఆత్మని మన పైన నిలుపుతున్నాను అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప ఆత్మ! అసలు అడిగితేనే ఒక్క వరాలు మనకి ఇస్తాడు, అన్ని వరాలు ఇవ్వడు. కానీ ఈ దినము మనము అడక్కోకుండా ఎన్ని కృపావరాలే మన మీద అభిషేకిస్తున్నాడో చూడండి. ఏ సమస్య అయినా తీరిపోద్దా ఆత్మ మనతో ఉంటే, మనది ఎట్టి సమస్య అయినా, ఎవరు తీర్చలేని సమస్య కూడా మనకి సహాయం చేస్తాడనమాట. ఎక్కడికి వెళ్ళినప్పటికీ రాని జవాబు యేసయ్యా అని నిన్ను ఆహ్వానించే ప్రతి ఒక్కళ్ళు, యేసయ్యని ఆహ్వానించే ప్రతి ఒక్కళ్ళకి అది గుండెల లోతుల్లోంచి రావాలన్నమాట. ఆ ప్రేమ ఎలాగంటే నది వలె సముద్రం అలలైతే ఎలా పొంగుతాయో, ఎలా ఉప్పొంగుతాయో అట్లాగా మన హృదయంలో నుంచి, మన మనసుల లోతుల్లో నుంచి అట్లాగా ఉప్పొంగినప్పుడు మన కంటి నీళ్ళు అలాగ అలల వల్లే మన కారి హృదయపూర్వకంగా లోతుగా పోయి ఆయన ప్రార్థించి ఆహ్వానించినప్పుడు ఆ కార్యం ఖచ్చితంగా జరిగిద్ది అనమాట. అది ఏదైనా సరే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగానే నువ్వు మొరపెట్టి దేవుణ్ణి
గొంతు విప్పి స్వరంతో పెద్దగా కేకలు వేసి, ప్రభువా నాకు సహాయం చేయవా, ఈ సహాయం అయ్యా, ఎవరు నాకు సహాయం చేయటం లేదయ్యా, మాకు ఏమీ దరి తోయటం లేదు ప్రభువా, నా తండ్రి నాకు సహాయం దయచేసే తండ్రి నీవేనయ్యా అని చెప్పనని పెద్దగా మన గొంతు స్వరం ఎత్తి పైకి ఘనంగా రహస్యమందు తలుపులు వేసుకొని రహస్యమందు కూర్చొని లోతైన మనసుతోటి మన హృదయపూర్వకంగా మన హృదయంలో లోతుల్లోంచి రావాలన్నమాట. ఆ ప్రేమ ఇంకా దేనికి చోటు లేదు, ఇరిగి నలిగిపోయి మేము ఇంకా అసలు ఏమీ చేయలేము అన్న పరిస్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్క బిడ్డ ఏ అవసరతలైనప్పటికీ సరే, ఏదైనా సరే ప్రతి ఒక్కరు రహస్యమందు కూర్చొని ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని మోహరించి ప్రార్థన చేసే ప్రతి ఒక్క దాంట్లో దుఃఖంతో ఆయన పాదాలు తడపాలన్నమాట. మన కన్నీటితోటి ఆయన పాదాలని తడిచి నది వలె పొరలాలన్నమాట. ఆ రకంగా హృదయంలో నుంచి రావాలి. మన బాధ అయితే మనుషులకు చెప్పుకొని ఏడుస్తామే, ఆ బాధలు దేవుడికి చెప్పుకొని మన బాధలు ఆయన మీద మోపినప్పుడు ఆ కన్నీటి గాథలు, ఆ కన్నీరు ఆయన పాదాలు తడిపినప్పుడు ఖచ్చితంగా దాంట్లో మీకు జవాబు, మీ ప్రార్థన చేస్తూ ఉండగానే మీకు చెవులకి ఆ స్వరాన్ని మీకు దేవుడు వినిపిస్తాడు. అట్టి ప్రార్థన కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనకి ఆయన స్వరం, మనం దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో ఆ క్షణంలోనే, ఆ సాయంత్రం ప్రార్థన చేసావా, ఆ సాయంత్రం తెల్లారే లోపల ప్రార్థనకు జవాబు వచ్చేసిద్ది అనమాట. పద్దం చేసావా, సాయంత్రం లోపల ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తూ ఉండగానే మనకి చిటికలోకి జవాబు వచ్చేస్తుంది అనమాట. అట్టి ప్రార్థన కలిగి మనం చేయాలన్నమాట. ప్రార్థన అంటే కూర్చొని గబగబ 4 మాటలు మాట్లాడేసి నువ్వు భోజనం తిన్నావా, మంచిలు తాగేవని చెప్పారని అడిగినట్టు అడగకూడదు. ప్రభువుని ప్రేమగా ఆహ్వానించుకొని ఆయనతోటి పరిచయం ఉంటే 4-5 గంటలు ఆయనతో ఉన్నా కూడా మనకి అసలు 10 నిమిషాల్లో అయ్యో ఇంతలోకి ప్రార్థన అయిపోయిందా, 10 నిమిషాలే కదా అని చెప్పానని అనుకున్నంత ఇదిగా ఉంటుంది అనమాట. అంత లోతుగా ఆయనతోటి పరిచయం అయినప్పుడు యెహోవా మన ప్రార్థనలన్నిటికీ జవాబిస్తాడనమాట. తెల్లారగట్ల 3 గంటలకు అడిగే ప్రార్థనలో, అరుణోదయ ప్రార్థనలో ఖచ్చితంగా జవాబు వస్తుంది. మీరు ఏ టైంలో ప్రార్థన చేసినా జవాబు వస్తుంది. కానీ అరుణోదయ ప్రార్థనలో మనం ఏదైతే అడుగుతామో కన్నీటి లోతుల్లో మునిగి హృదయపూర్వకంగా మనకి ఏమీ లేవు, మన బిడ్డల పరిస్థితి ఎట్లాగుంది, ఏమైపోయినాయి అని చెప్పనని మనం అడిగితే దానికి జవాబు అయితే కుటుంబంలో కలిసి ప్రార్థన చేసుకుంటే దానికి ఇంకా తొందరగా జవాబు వస్తుంది, ఇంకా బలంగా ఉంటుంది అనమాట. దేవుణ్ణి ఆహ్వానించే ప్రతి ఒక్క దాంట్లో ఘనమైన ఆయన నామాన్ని మహిమపరుస్తూ స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి క్షణం ఏ మేలు జరిగినప్పటికీ, ఏమి తిన్నా ఏమి తాగినా దేవుని నామాన్ని మహిమపరుస్తూ స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ మనం జీవించే ప్రతి ఒక్క జీవితంలో యేసయ్య నామానికి ఘనపరిచినట్టే మనం స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఎంతమంది బిడ్డలు బయటికి వెళ్ళి వస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డ గృహానికి రాగానే ఇది జరిగింది ప్రభా, నీ కృపనయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా, సంతోషంగా మమ్మల్ని గృహాలకు చేర్చావయ్యా, అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా, ఈ పనిలో సహాయం చేసావు ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రం తండ్రి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకునే కొంది ఆయన ఇంకా నామాన్ని ఘనపరుస్తూ మనం ఉండే కొంది మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడంట. ఏ సమస్య అయినా కానీ ఎవరి దగ్గర మనకు జవాబు రాదు, మనం ఎంత పెట్టినా జవాబు రాదు. కానీ యెహోవా మాత్రమే మనకు జవాబు ఇచ్చే దేవుడు. ఎందుకంటే మనం పిలవపోయినా కూడా మన చుట్టే మనల్ని కాపలా కాసుకొని మన చుట్టూ ఒక కంచెని వేసి ఉంటాడు అనమాట. దేవదత్తలు కావలుగా పెట్టుంటాడు. ఏ బిడ్డ నలిగిపోకూడదు, అయ్యో నా బిడ్డలు ఇట్లా నలిగిపోతున్నారని చెప్పనని ప్రతి క్షణం బాధపడతాడంట దేవుడు. మనం చేసే ప్రతి ఒక్క పనిలో, మనం మాట్లాడే మంచి పనులు అన్నింటిలో దేవుడు సంతోషిస్తాడంట. కానీ ఆయనకి వ్యర్థమైన పనులు చేసి, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన నడవడికలో మనం నడిచినప్పుడు ఆయనకి చాలా బాధ అంట. యవనస్తులైనా కానీ, చిన్నపిల్లలు కానీ చదువులో వాళ్ళకి అర్థం కానప్పుడు అయ్యో ఈ బిడ్డలు చదువు రావటం లేదే అని చెప్పనని ఒక్కొక్కరిని ఆయన హస్తంతో ముట్టి చదువు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. అటు బిడ్డలందరినీ ఎంతోమందికి ఆధారం అవుతూ నిత్యుడు అవుతండి నిరంతరం ఉండేవాడు నేనేను, జైవీరుడిని నేనేను, మీకు తోడున్నానని చెప్పనని ఒక్కొక్క హృదయంతో ఒక్కొక్క బిడ్డకి ఏదో ఒక విధంగా తలుపులు తట్టి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదిస్తాడంట. ఏ బిడ్డని వృధా పానీడంట. కానీ ఒక్కో సమయం అనేది దేవుడి చిత్తము, ఎవరి పట్ల ఏది ఆయన చిత్తమో నెరవేరుస్తాడనమాట. ఆ క్షణంలో అది జరగాలని ఉంటే అది జరుగుతుంది, అదైతే ఆగదు.
ఖచ్చితంగా ఆయన చిత్తమే. ఏది జరిగినప్పటికీ అది ఆయన చిత్తమే. ప్రియ సహోదరులారా, దేవుని చిత్తం లేదైతే ఏది జరగదు. మన ప్రాణం పోవటం ఆయన చిత్తం అనుకో, అది నిలవదు. మనం ఎంత అడిగినా నిలవదు. కానీ మనం ప్రవర్తించే మంచి ప్రవర్తన బట్టి ఇంకా ఒక 10 ఏళ్ళు 4 ఏళ్ళు ఆయుష్ని ఇస్తాడు. కానీ ఎప్పుడైనా సరే మరణం తప్పదు. కానీ మనం ఉన్న కొద్ది కాలము సంతోషం పంచుకునే కొద్ది మనకి ఆయుష్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరితో మనం ప్రేమించే మనసుని కల్పించుకున్నప్పుడు సంతోషంగా ఉంటాం. శత్రువుల్ని ప్రేమించే మనసును మనలో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం అన్నమాట. శత్రువులు అంటే భయంకరమైన శత్రువులతో పరిచయం కాదు, వాళ్ళు మారుతారు. ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మారుతారు కదా అనుకుంటే వాళ్ళని మార్చే ప్రయత్నం చేయాలి, వాళ్ళని సంతోషపరచాలి. కానీ వాళ్ళు భయంకరమైన శత్రువులు అనుకో, వాళ్ళకి ఎడంగానే ఉండాలి. ఎందుకంటే అలాంటి భయంకరమైన శత్రువులు వాళ్ళు మీలాగా అవటం కాదు, కానీ మీరే వాళ్ళలాగా అయిపోతారు. అందుకని దేవుడు ఇది మాట్లాడుతున్నాడు. మంచి మనసు కలిగి ఉంచాలి. మనం ఎవరిని యథార్థమైన జీవితంలో జీవించాలి. కానీ లోకం వైపు చూడకూడదు. లోకమైన పాపాన్ని మనం అంటుకోకూడదు. లోకమైన మురికి మనం అంటుకోకూడదని దేవుడు ఈ దినం అదే మాట్లాడుతున్నాడు. వివేచన, తెలివియు, బలమును, ఆలోచన కలిగిన ఆత్మని ఎన్ని రకాల ఆత్మను కృపావరాలుగా మన మీద అభిషేకిస్తున్నాడు దేవుడు. మరి ప్రియ సహోదరులారా, దేవుడు అభిషేకించిన అభిషేకాన్ని బట్టి దేవుని పాదాల చెంతకెళ్ళి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకుందాం. మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, బంగారు పాదములకు నైనా వేలాది వందనములు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడు పరమ తండ్రి, నీకు స్తోత్రం నాయన. మా కేడేమా నీకు స్తోత్రం నాయన. మా రక్షణ దుర్గమా స్తోత్రం నాయన. మా తైలమా నీకు స్తోత్రం నాయన. ప్రతి క్షణం ప్రభా మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చువాడా నీకు స్తోత్రం నాయన. మా మరాలకించువాడా నీకు స్తోత్రం తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, నీవు లేని జీవితంలో మేము లేమయ్యా. ప్రతి క్షణం నీవే మా నిత్య వెలుగు ప్రభా. తెలియక ఏమైనా పొరపాట్లు చేస్తున్నామేమో ప్రభా. నా తండ్రి, మిమ్మల్ని బాధ పెట్టే ఏ పనులు మేము చేయకూడదు అయ్యా. అట్టి పనులు మేము చేయకూడదు నాయన. నీకు వ్యతిరేకతలుగా మేము ఎక్కడ ఉంటున్నామో ప్రభా, మమ్మల్ని సరిచేయండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి క్షణం ఇది మాట్లాడుతున్నావు కదా, ప్రతి ఒక్క ఆత్మను అభిషేకిస్తాను. బలంతో, వివేచన కలిగిన, జ్ఞానంతో కలిగిన బలంలో శక్తినిచ్చేవుగా నా తండ్రి, ఆత్మ కృపావరాలు మా మీద అభిషేకిస్తున్నాను మాట్లాడుతున్నావు కదా ప్రభా. ఈ దినం మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట పట్లనైనా మా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాతపీఠం అంటున్నావయ్యా నా తండ్రి ప్రభా. భూమి మీదన్నా పాతపీఠం మీదన్నా ప్రతి ఒక్క కుటుంబాన్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కంచిని వేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉన్నారో నాకైతే తెలియదు ప్రభా. కానీ నా తండ్రి సర్వం ఎరిగిన తండ్రి నీవే కాబట్టి నైనా, నిత్యుడుగా తండ్రి నీవే కాబట్టి నైనా, జైవీరుడుగా ఉండి నా తండ్రి ఆ కుటుంబంలోనైనా నివాస స్థలం నీవుండగా నా తండ్రి నీ యజమానకర్త నీవుగా ఉండి నైనా ప్రతి ఒక్క కుటుంబంలో దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబం పట్ల బాధ్యత వహించి నా తండ్రి ప్రభా నా శాంతి సమాధానాన్ని దయచేయండి అయ్యా. ఉదయకాల సమయం నుంచి బిడ్డలు నా తండ్రి ప్రభా, ఈ సమయానికి నా తండ్రి ప్రభా గృహాల చేరిన బిడ్డలందరి పట్ల నా తండ్రి చేసిన మేలుని బట్టి నీకు స్తోత్రం నాయన. ఇంకా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ప్రయాణంలోనే నా తండ్రి గృహాలకి ఇంకా చేరని వారు ఎంతమంది ఉన్నారా ప్రభా, వాళ్ళ పట్ల కూడా నీ కృపను చూపించిన ఆయన, నీ కృప కాపుదల తోడుగా ఉంచి క్షేమకరంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడ ఏ ప్రయాణంలో ఎలాంటి వాహనాల ప్రమాదాలు జరగకుండానైనా సహాయం దయచేయండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి రాత్రి వేళ సమయంలో నా తండ్రి ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాలు నా తండ్రి ప్రభా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి వాటి చుట్టూ కంచెని వేసిన ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ వాళ్ళ గృహాలకు చేరేంతవరకు నేను వెళ్ళవలసిన చోటుకి వెళ్ళేంతవరకు నేను ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. సంతానం కోసం ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారా ప్రభా, నా తండ్రి ఆ బిడ్డలను దర్శించండి, దీవించండి అయ్యా. యెహోవా ఇచ్చిన బహుమానంగా నేను ఆ బిడ్డలని సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకుంటున్నందుకే స్తోత్రం తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డనైనా, ప్రతి ఒక్క కుటుంబంలోనైనా, ప్రతి ఒక్క బిడ్డ పట్ల నా తండ్రి శాంతి సమాధానం దయచేసినైనా నీ ఆత్మ కృపావరాలతో నా తండ్రి ప్రభ ఎన్ని రకాల ఆత్మతోటి నేను ఈ రాత్రి వాళ్ళ సమయంలో మాట్లాడున్నా ప్రభా. అన్ని రకాల ఆత్మలతోటి నేను ఏ బిడ్డకి ఏది కొదువయిందోనైనా ఆ బిడ్డ పైన అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ చదువుల్లో, జాబుల్లో, వాళ్ళ జీవితాల్లో దీవించండి, శాంతి సమాధానం నింపండి, వివేచన, జ్ఞాపస్థితి, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ కుటుంబాల్లోనైనా విరిగి నలిగిన హృదయాలతో ఉన్నారా ప్రభా, ఆ గుండెని మాన్పువాడు నీవే కదా, గుండెకి జరిగిన ఆ గాయంలో మాన్పువాడు నీవే కదనైనా సహాయం దయచేయండి. ఆ గాయాలన్నీ మానిపి మహా సంతోషంగా బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. స్తోత్రం తండ్రి ప్రభా.
తల్లిపాల కోసమైనా ఎంతమంది బిడ్డలైనా శ్రేష్టమైన పాలు తల్లిపాలు అందక నా తండ్రి బాధపడుతున్నారు. ఆ బిడ్డలందరికీనైనా మంచి ఆరోగ్యాన్ని దయచేసిన ప్రతి ఒక్క బిడ్డకి తల్లిపాలు శ్రేష్టమైన పాలుగానైనా ఆ బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డలు ఏ విధంగానైనా అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా వాళ్ళందరినీ ముట్టండి అయ్యా. నన్ను ఎత్తిమించారికాళ్ళ వరకునైనా ముట్టండి. సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోషాన్ని ప్రతి ఒక్క బిడ్డలో దీవించండి, ఆశీర్వదించండి. ఏ కుటుంబాలు అయితే విడిపోయి ఉన్నాయో ప్రభా ఆ కుటుంబాలు కట్టమని వేడుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్క కుటుంబం యెహోవా ఆనంద బృందావనంగా మార్చమని యెహోవా సన్నిధి నాయన ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ నామను మహిమపరచుకొని, నీ నామను ఘనపరచుకొని ప్రభా సహాయం దయచేయండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా పుట్టినరోజులు జరుపుకుంటున్నారు ప్రభా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మన తండ్రి ప్రభా పెళ్లిళ్ళ రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. నూతనంగా పెళ్లిళ్ళు జరుపుకుంటున్న వారిని కూడా నైనా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచినైనా ఆ కార్యక్రమాలన్నింటిలోనైనా ఎంతమంది శుభకార్యాలనైనా మొదలుపెట్టున్నారో ప్రభా శుభకార్యాలన్నీ పూర్తయిపోయేంత వరకు నైనా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా నా తండ్రి ప్రభా ఎంతమంది రక్షక భటులైనా నా తండ్రి భార్య బిడ్డలను వదిలిపెట్టి నా తండ్రి దేశాన్ని కాపుగా నాన్న కాపుదలగా ఉంటుడు నిద్రపోకుండా నా తండ్రి ప్రభా రాత్రి పౌలు కాచుకొని ఉండారు ప్రభా వాళ్ళందరి చుట్టూ నీ కంచెని వేసి కాపుగా మన్నైనా వాళ్ళ కుటుంబాలకు కూడా నాయన నీ కృపా కాపుదలు తోడుగా ఉంచిన నీ సన్నిధి సహవాసం తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి ప్రభా ఎంతమందినైనా నా తండ్రి జాబుల కోసం ఎగ్జామ్ రాయటానికైనా నా తండ్రి ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగున్నారా ప్రభా వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి మంచిగానైనా నా తండ్రి వాళ్ళు రాసే ప్రతి ఒక్క దాంట్లోనైనా నీ హస్తములుగా మార్చి నా తండ్రి ప్రభా మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేసినైనా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మన నా తండ్రి జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ నా జాబుల్లో సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా అధికారులకు దయ పుట్టించి నా తండ్రి ప్రభా వాళ్ళకి పిలుపులు అందే భాగ్యాన్ని దయచేయమని నా మన మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి వ్యవసాయదారులు నా తండ్రి ప్రభా నా తండ్రి నష్టపోయామని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకనైనా సంతోషాన్ని లభించే విధంగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి బిడ్డలు ఎక్కడికి వెళ్ళినప్పటికైనా ఏ విష పురుగులు విష జంతువులు ఏ బిడ్డను ముట్టకుండా నా తండ్రి కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభా తిని తాగి ప్రతి ఒక్కటి బలంను శక్తిని దయచేయండి అయ్యా. ఏ విష పదార్థాలు ఏ కడుపులోకి పోకూడదయ్యా. ఏ విషవాయువులు ఏ ముక్కల్లోకి నాయన శ్వాస పోకూడదు ప్రభా. అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరూ లేరయ్యా. నీవే నిత్య వెలుగు ప్రభా, నీవే నిత్య జీవం తండ్రి మాకు. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకొని ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నానయ్యా. స్తుతి అయ్యా, స్తోత్రం నాయన. స్తుతులకు పాత్రుడా స్తోతార్హుడా నీకు వందనములయ్యా. రాజానికి వందనములయ్యా, రాజులకి రాజానికి వందనములయ్యా. మహోన్నతుడా మహాగణుడా నీకు స్తోత్రం తండ్రి ప్రభా స్తోత్రం నాయన. ప్రభా ఎంతమంది బిడ్డలు ఇంకా ఈ గృహాలకు చేరకుండా ఉన్నారు నాయన. చిన్నారి బిడ్డలు పెద్దవాళ్ళకనైనా ఎక్కడ అపవాది ఎక్కడ ఏ ఒక్క క్షణం కూడా బిడ్డలు ముట్టకుండా కాపాడండి. గృహంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు కూడా నైనా నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి. ఎవరైతే నాయన నా తండ్రి ప్రభా పక్షవాతంతో నైనా మంచాల్లో పనుకొని ఉండారు ప్రభా ఆ బిడ్డలందరినీ తాకండి అయ్యా. స్వస్థపరిచి నా తండ్రి ప్రభా లేపి నడిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. చేసిన మేలును బట్టి నీకు స్తోత్రం, నా చేయబోతున్న మేలును బట్టి మీకు స్తోత్రం తండ్రి ప్రభా. నా తండ్రి ఎంతోమందికి నాయన సహాయం చేసిన ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షింపజేస్తూ కాపాడుతున్నారు ప్రభా. మరి నా తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయంలో కూడా నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు బాధతో ఉన్నారు నాయన వాళ్ళందరినీ సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభా ఇతర దేశాలకు వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డను నాయన చదువులకు వెళ్ళిన జాబులకు వెళ్ళిన ఏవే ఇతర పనుల మీద ఎన్ని పనుల మీద వెళ్ళున్నారా ప్రభా మంచి పనులన్నిటినైనా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి అనాథలకు సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా స్తోత్రం నాయన. ఏ బిడ్డకి ఏ నిందలు రానికుండా కాపాడండి అయ్యా. నా రోడ్ల మీదనైనా నా తండ్రి ఎంతోమంది నా తండ్రి ప్రభా భిక్షగాలుగా తిరుగుతున్నారు ప్రభా వాళ్ళందరికీ కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వికలాంగులకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవం కలిగిన ప్రతి ఒక్క ఆత్మ కలిగిన బిడ్డలందరికీ నా తండ్రి ప్రభా ఆరోగ్యాన్ని ఆయుష్ని నా తండ్రి దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి అయ్యా ప్రభా. ప్రతి ఒక్క విషయంలోనైనా నా తండ్రి మంచి జ్ఞానం కలిగినైనా వివేకం కలిగిన తండ్రి జీవించే జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకైనా సొంత గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని నీ నామను ఘనపరచుకోండి. ఘనత మహిమ ప్రభానికి చెల్లించుకుంటున్నాను తండ్రి స్తోత్రం నాయన.
నా తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల వివాహాల విషయంలో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క బిడ్డకు తోడించండి అయ్యా. సహాయం దయచేయని ప్రభా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరున్నారయ్యా? నీవే నిత్య వెలుగు ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరు ఎంతమంది సమస్యల్లో ఉన్నారో నాకైతే తెలియదు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డతో నాయన దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎన్ని రకాల లోన్ విషయంలో నాయన ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు నాయన. వాళ్ళందరికీ నాయన లోన్లు సంతోషంగా లోన్లు అందే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నా తండ్రి చేతి పనులు చేసుకుని ప్రతి ఒక్క బిడ్డను నాయన దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఈ గృహాల్లో నా తండ్రి పురుషులు కానీ స్త్రీలు కానీ నన్ను ఎన్ని రకాల బిజినెస్లుగా చిన్న చిన్న బిజినెస్లుగా నడుపుకుంటున్నారా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, ఎన్ని బిజినెస్లు నడుపుతున్నారు వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ప్రభా, నడుపుతున్న ప్రతి ఒక్క ఫ్యాక్టరీని అయినా నీ కృపకాబులు తోడుగా ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఎన్ని రకాల లైవ్లు నడుస్తున్నాయి ప్రభా. నా తండ్రి లైవ్లు నడిపిస్తున్న ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవనస్తు బిడ్డలు అయ్యా, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. లోకం అనే మురికి అంటుకున్న ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచెను వేసి కాపు గమనేసిన వాళ్ళు ప్రార్థిస్తున్నాం అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నాయన. నా తండ్రి ప్రభా, అయితే అతని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నీవే కదా నాయన, సర్వం నీవే కదా నా తండ్రి ప్రభా. ఈ రాత్రి వేళ సంబంధించిన ఆయన ప్రతి క్షణాన్ని నా తండ్రి నీ కృపకాబలు తోడుగా ఉంచండి. ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ అగ్ని కాంచిని వెండి అయ్యా. దేవదూతలు కావలుగా పెట్టండి. ప్రతి ఒక్క బిడ్డనైనా ఏ కలవరింపులతోనైనా రాత్రి వేళ సమయంలో నిద్రపాటులదనైనా ఆ చెడు ప్రేరేపణలు చెడు కలవరింపులు తొలగించిన నా తండ్రి ప్రభా. ప్రశాంతమైన నిద్ర కలగజేయండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. ప్రతి క్షణం నీ కృపకాబలు తోడుగా ఉంచినైనా ఏ దొంగల భయం కన్నా తండ్రి ప్రభా ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. మన తండ్రి వాళ్ళ కుటుంబాల చుట్టూ కాంచెనివ్వండి. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కాంచెనివ్వండి. ప్రతి ఒక్క బిడ్డ పడకలను కూడా నాయన ముట్టండి అయ్యా. నీ తేజస్తో నింపిన తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ప్రశాంతమైన నిద్ర కలగజేయండి అయ్యా. చిన్నారు బిడ్డలు నా తండ్రి ప్రభా, నా తండ్రి ఎంతెంత చిన్న చిన్న బిడ్డలుగా నా తండ్రి ప్రభా ఎన్నో బాధలుగానైనా బాధపడుతున్నారు ప్రభా. ఆ బిడ్డలందరికీ నా తండ్రి జీవం కలిగిన ప్రతి ఒక్క ఆత్మకు నేను ఆరోగ్య నాశనం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఆ బిడ్డలకు నేను సంపూర్ణమైన స్వస్థత కలిగించండి అయ్యా. అనేక రకాలుగా బాధ స్రోతంతో ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలో దీవించండి, ఆశీర్వదించండి. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మొట్టను దర్శించండి ప్రభా. సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, నీవు తప్ప ఎవరున్నారయ్యా? నీవు తప్ప ఎవరూ లేరయ్యా. ఏ బిడ్డలు ఏ సహాయం కోసం నా తండ్రి నలిగిపోతున్నారో ప్రభా. ఉదయం కాలం సంబంధించిన ఈ సమయం వరకు ఏ కుటుంబాల్లో అయితే అసమాధానంగా ఉన్నారు నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వాళ్ళ సంబంధించి ప్రతి క్షణం శాంతి సమాధానం దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబం నోటి నిండా మహా సంతోషంగా నేను జీవించే జీవితంలో వాళ్ళ హృదయపూర్వకంగా సంతోషం కలిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాక. అప్పులు బాకీలు ఎంతమంది ఉన్నారు ప్రభా, ఆ బాకీలని తొలగించి ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండే భాగ్యాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీవు తప్ప ఎవరున్నారా? ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాంచెని వేయండి అయ్యా. ఏ వాహనంలోనైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకూడదు ప్రభా. వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన సంతోషంగా తృప్తికరంగా గృహాలు చేరే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి సముద్రాలపైన ఎంతమంది బిడ్డలు ప్రయాణిస్తున్నారా ప్రభా. ప్రతి ఒక్క ప్రయాణికుడికి నైనా చుట్టూ కంచెని వేయండి అయ్యా. ప్రతి ఒక్కళ్ళని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. శాంతికరంగా నా తండ్రి రావాల్సిన చోటకి నైనా రావడానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి జాలర్లైనా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు నా తండ్రి ప్రభా బిడ్డలందరికీ నైనా పట్టజాలంత ఇదిగా నా తండ్రి ప్రభా పట్టజాలనంత ఇదిగానైనా వాళ్ళు పిగిలిపోయే విధంగా నా తండ్రి ప్రభా అంత ఇదిగా నేను పట్టజాలకుండా జాలర్లు చేపలు పట్టుకొని విస్తారంగా పట్టుకొని నా తండ్రి నీ నామాన్ని మహిమపరిచే విధంగా నీ నామాన్ని గర్వపరిచే వారిగా నాయన దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, నా తండ్రి పిల్లలు పెళ్ళి చేసుకోలేకపోతున్నాం, బిడ్డలు చదివించుకోలేకపోతున్నాం, ఉండటానికి గృహాలు లేవు, అప్పులు అయిపోయామని చెప్పని బాధపడుతున్నా, అన్ని రకాల స్రోతంతో బాధపడుతున్నా ప్రతి ఒక్క బిడ్డ చింత యావత్తు తొలగించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎన్ని కుటుంబాల్లో ఎన్ని రకాల చింతలు ఉన్నాయన్న చింత యావత్తు మొత్తం తీసివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా నాకు ఆరోగ్యం బాగలేదు, నా బిడ్డల జీవితం ఏమైపోతుందని, నా భర్త లేడు, అత్తమామ లేరు, ఎవరు లేరు, నేనే అనాథలైపోతున్నా, నా బిడ్డలు అనాథలైపోతున్నారని చెప్పానని మరణ పడకల కాడికి వెళ్ళున్నారా ప్రభా. బిడ్డలందరినీ ముట్టండి ఇప్పుడే నీ హస్తం తట్టి ముట్టి నా తండ్రి ప్రభా సంపూర్ణ స్వస్థత కలిగించిన తండ్రి ప్రభా. యెహోవా నన్ను ముట్టాడు అని చెప్పానని, నీ దర్శనం కలిగిందని చెప్పానాయన. అద్భుతంగా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా వాళ్ళని నింపుకోబోతారు. అందుకే స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా.
నా తండ్రి తల్లి గర్భంన పడిన బిడ్డ కానించి నా తండ్రి ముదిమి వచ్చిన బిడ్డ వరకు నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ బిడ్డకి ఏ హానికరం అనకుండా కాపాడండి అయ్యా ప్రభా. ప్రతి ఒక్కరు నీ మనసుకు నచ్చినట్టు ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళకి తెలియని వారు నా తండ్రి జ్ఞానాన్ని వివేచన వాళ్ళకి దయచేయండి ప్రభా. నా తండ్రి నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి కృపావరాలతో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీవే జీవితం నా తండ్రి ప్రభా, నీవే సర్వస్వం నాయన. నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. మరి తెల్లవారి నా తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయం నిద్రించి నా తండ్రి ఏ జామకడైతే నా బిడ్డలు లెగిసి నా తండ్రి వాళ్ళ పాదాలు మోపబోతున్నారు. వాళ్ళ పాదాల కంటే ముందుగా నీవుగా ఉండి జైవీరుడుగా నీవుని నా తండ్రి ప్రభా ప్రతి క్షణం వాళ్ళ పనులు వాళ్ళ అవసరతలు అన్నింటిలో వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి గుమ్మాల బయటికి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి ప్రభా వాళ్ళకి ముందర జయవీరుడుగా నీవుని నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వెళ్ళే ప్రతి ఒక్క కుటుంబానికి నాయన ఎంతమంది బిడ్డలు బయటకు వెళ్తున్నారో ప్రభా జయాన్ని పొందుకొని మహా సంతోషంగా రావాలయ్యా. ఎన్నడూ ఎరగని అప్పజయం అనేది ఎరగని గొప్ప తండ్రి నీవయ్యా. నా తండ్రి అట్టి బాధ్యత వాళ్ళందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. జయాన్ని పొందుకొని వచ్చేవారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ సాక్షులుగా సంతోషంగా మహా సంతోషంగా ఎప్పుడు చూడని ఆనందాన్ని బిడ్డలు హృదయపూర్వకంగా సంతోషంగా గృహాలకు తిరిగి వచ్చేవారుగా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అటు కృపను దయచేయండి. ఏ బిడ్డ ఎక్కడికి వెళ్ళినప్పటికీ చేసే ప్రతి ఒక్క మంచి పనులు మంచి ఆలోచనలతో చేసే ప్రతి ఒక్క ప్రయత్నంలో దీవించి ఆశీర్వదించమని వాళ్ళ పనులన్నీ సఫలపరచమని వేసిన వాళ్ళు ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. మరి నా తండ్రి ప్రభా సైతాన్ సోదలతోటి నాయన ఎన్ని రకాల బంధకాలతోటి నాయన బాధపడుతున్నారో ప్రభా ప్రతి ఒక్క బంధకాలను వేసి నామలో తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. ఏసు సైతాన్ సోదలన్నిటిని వేసి నామలో బంధిస్తున్నాను మా తండ్రి. ఆమెనయ్యా. స్తోత్రం తండ్రి ప్రభా. నా తండ్రి నీ పరిశుద్ధ రక్తంతో ప్రతి ఒక్క బిడ్డ పైన నాయన ఏ బిడ్డ అయితేనైనా నా తండ్రి బాధపడుతుందో ప్రభా బిడ్డలందరిపైన నీ పరిశుద్ధ రక్తంతో అభిషేకించబడి వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క పాపదోషంలన్నీ కాలిపోను కాక నా తండ్రి. ఆమెనయ్యా. యేసు నామంలో ఆమెనయ్యా నా తండ్రి ప్రభా. స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. దయగల రాజా ప్రేమగల మా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసు కలిగిన తండ్రి నీవయ్యా. ఎన్ని పొరపాట్లు చేసినప్పుడు ప్రేమించే ఆదరణకర్తగా నా తండ్రి తల్లిలాగా తండ్రిలాగా నాయన తోడుండి నీడగా ఉండి నాయన వెన్నంటే ఉండి ప్రతి క్షణం మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకే స్తోత్రం తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా బిడ్డలైనా ఇంకా ఎంతమంది బిడ్డలు చేతి పనులు నాయన రాలేదు కొత్త పనులు రాలేదని బాధపడుతున్నారు వాళ్ళందరికీ మాట్లాడడం దర్శించడం వాళ్ళ అప్పుల బాకీలన్నీ తొలగించి వాళ్ళకి కావాల్సిన మహా సంతోషాన్ని వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డల చదువుల్లోనూ జాబుల్లో వాళ్ళ జీవితాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నూతన మార్గాలు తెరవమని వేడుకుంటున్నామయ్యా. నూతన మాసంలో నా తండ్రి ప్రభా నా తండ్రి దీవించి ఆశీర్వదించమని నూతన కార్యాలు జరిగించి సాక్షులుగా పట్టజాలనంత ఇదిగా నా తండ్రి ఇసుక రేణుల వల్ల మందిరం అంతా ఆత్మలతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్టి సాక్ష్యాలు నా తండ్రి ప్రభా అట్టి సాక్ష్యాలుగా వాళ్ళందరూ నింపుకోబోతున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రభా నీవు తప్ప ఎవరున్నారయ్యా? నిజమైన దేవుడు నీవేనయ్యా. ప్రతి ఒక్క బిడ్డ హృదయం అనే మనోన్నతం తెరవబడండి. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి నీ సువార్త ఎక్కడ అందటం లేదు. ఏ గ్రామంలో నీ సువార్త లేదో ప్రభా ఆ గ్రామంలోనైనా ప్రతి ఒక్క గృహానికి నా తండ్రి సువార్త అనే విత్తనాన్ని నాటండి అయ్యా. ఫలించి నా తండ్రి వృక్షమై నా తండ్రి ఫలవృక్షలుగా నా తండ్రి ప్రభా నా తండ్రి జీవించే జీవితంలో నడిపించండి అయ్యా. ప్రతి ఒకళ్ళు ప్రేమించుకునే మనసుని ఈ లోకమంతా కలగజేయండి ప్రభా. దేని మనసు కలిగిన ఆయన జీవించాలయ్యా. తగ్గించుకునే మనసు కలిగి నేను జీవించాలి ప్రభా. ఏక మనసులు కలిగి జీవించాలి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబం అంతా నా తండ్రి ప్రభా ఒకళ్ళు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. అసమాధానాలు ఎక్కడ ఉండకూడదు ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా అపవాదికి చోటు లేకుండా నాయన ప్రతి ఒక్క కుటుంబం మనసు ఎరిగిన తండ్రి నీవయ్యా. శాంతి సమాధానం దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా తండ్రి ఏక మనసు జీవించే భాగ్యాన్ని దయచేయండి. కుటుంబం అంతా సంతోషం ఉండే భాగాన్ని దయచేయండి అయ్యా. నీ నామాన్ని మహిమపరచుకోండి, నీ నామాన్ని గనపరచుకోండి అయ్యా. మహిమను తగ్గించుకుంటూ నేను హెచ్చించుకుంటున్నామయ్యా. ఘనత మహిమ ప్రభానికి చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి దైవజనులనైనా ఉదయకాల సమయంలోనైనా సేవకి ఎక్కడెక్కడికి వెళ్తున్నారా ప్రభా వాళ్ళందరినీ దీవించండి. వాళ్ళకి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేసిన వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాల ప్రతి ఒక్క చుట్టూ కంచెను వేయండి అయ్యా. చేస్తున్న పరిచర్లనైనా ఎక్కడ రాకపోకలనైనా ఏ బిడ్డకి ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి వ్యతిరేకతలు అపవాది తీసుకురాకుండానైనా వాళ్ళ వాహనాలు
చుట్టూ కంచెని వేయండి, ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెని వేయండి అయ్యా. సంతోషంగా గృహాలకు చేరేంత వరకు నాయన ఏ చెడు ముట్టకుండా కాపాడండి. వాళ్ళు చేసే పరిచర్లో ఇంకా ఇంకా ఆత్మలు నూతన ఆత్మలో నింపుకునే బలమును శక్తిని వాళ్ళకి దయచేయండి అయ్యా. అట్టి ఆత్మ కృపావరాలతో అట్టి ఆత్మ కృపావరాలు కలిగిన జీవించే భాగ్యంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క సేవకుడు యథార్థమైన జీవితంలో ప్రతి ఒక్క పరిచారకులందరూ నా తండ్రి ప్రభ, ప్రతి ఒక్క సేవకులు ఎంతమంది అయితే ఉన్నారు నాయన అంతమంది సేవకులనైనా యథార్థంగా నా తండ్రి లోతైన మర్మములు చెబుతున్నాయినా ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభ మందిరానికి నడిపించే భాగ్యాన్ని దయచేసే విధంగానైనా ఆ శక్తిని బలమును వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి దేన్నైనా ఎదుర్కోగలిగే శక్తిని కలిగిన ఆత్మ కృపావరాల్ని ప్రతి ఒక్క సేవకుడి మీద అభిషేకించమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి వాళ్ళ బలహీనతలు తొలగించండి, బలమైన శక్తిని దయచేయండి, ఆరోగ్య నాయుషుని దయచేయండి ప్రభా. నా తండ్రి నీ నామమును మహిమపరచుకొని ప్రతి ఒక్క సంఘం ఏక మనసు ఏకాత్మ కలిగి ఆత్మీయ సంఘంగా నాయన ప్రతి ఒక్క కుటుంబంలో ఆత్మీయులందరూ నా తండ్రి ప్రభా, నా తండ్రి ఏక మనసు కలిగి జీవించాలయ్యా. దీన మనసు కలిగిన వారుగా జీవించాలయ్యా. నీకు మాత్రమే వెంబడించే భాగ్యంలో మీ ముందర మాత్రమే భయభక్తులు కలిగిన ఆయన తలదించే జీవితంలో జీవించాలి నా తండ్రి. అట్టి కృపను దయచేయండి ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి, నా మనం మహిమపరచుకోండి అయ్యా. ఎంతమంది నా తండ్రి నాకైతే తెలియదు రాజా. ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమంది బిడ్డలు నీ కోసం ఎదురు చూస్తున్నారు, సాయం కోసం ఎదురు చూస్తున్నారో, ఎక్కడ ఏ బాధలో ఉన్నప్పటికీ నా తండ్రి బిడ్డలనైనా ఏదో ఒక సహాయాన్ని అందించండి, వాళ్ళకి ఏదో ఒక ఆదరణ చూపించండి. నా తండ్రి ప్రభ నీ చేయి జాపితేనైనా ఆకాశం మీద నుంచి భూమి మీద నా తండ్రి ఏ బిడ్డనైనా చేతి పట్టుకోగలుగుతావయ్యా. కానీ నా తండ్రి ప్రభ నీ కృపను అందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. అట్టి బాధ్యతను అట్టి ధన్యత పొందుకునే వరకు మమ్మల్ని దీవించండి. ఈ దినం నా తండ్రి ఆత్మను అభిషేకిస్తున్నా అన్నావయ్యా. అట్టి ఆత్మను మా మీద అభిషేకించినైనా నా తండ్రి దీవించి ఆశీర్వదించమని నా తండ్రి ప్రభ ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా నా తండ్రి నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని మాకు దయచేసినందుకే స్తోత్రం నాయన. నీ సన్నిధి సహవాసం మాకు తోడుందని నమ్ముచున్నానయ్యా. చిన్న మందగా చేరి ఉన్న మమ్మల్ని అందరూ దీవించి ఆస్వాదించని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా ఏకభవిస్తున్నారనైనా వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది బిడ్డలు నా తండ్రి బాధలతోటి శ్రోధలతోటి ఉన్నారు, ఆ శ్రోధలన్నీ తొలగించి వాళ్ళ చింత యావత్తు తొలగించి నీ నామను మహిమపరచుకోమని సాక్షులుగా వాళ్ళందరినీ సన్నిధిని నిలబెట్టుకుంటున్నందుకే స్తోత్రం ప్రభా. మన తండ్రి నీవు తప్ప ఎవరున్నారయ్యా, నీవు తప్ప ఎవరూ లేరయ్యా. నా తండ్రి ప్రభా ఎవరు ఏ బిడ్డల్లో ఏ బాధల్లో ఉన్నప్పటికీ నాయన సహాయం దయచేయండి. ఉదయంకాలం కానీ రాత్రి వేళ కానీ నన్ను ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కృప కాపుదలు ఉంచండి. పసిబిడ్డలు నా తండ్రి ప్రభా ఎంతోమంది బిడ్డలనైనా వేళ్ళలో స్కూల్కి వెళ్ళి వస్తున్నారు ప్రభా. ఆ బిడ్డలకి ఎక్కడ ఏ ఆపద అపవాది ఏ ఒక్క క్షణం కూడా నేను ముట్టకుండా కాపాడండి. క్షేమకరంగా వెళ్ళి క్షేమకరంగా సంతోషంగా గృహాలు చేరే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ఉదయం వాళ్ళ సమయంలో ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డకి మంచిగా చదువుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. లోకమనే పాపం అంటకుండా లోకమనే మురికి అంటకుండా నా తండ్రి ప్రభా మంచి హృదయాన్ని దయచేయండి. మనోనేత్రం తెరవబడండి. ప్రతి ఒక్క హృదయమైన మనోనేత్రం తెరవబడండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి ప్రభా ఎంతోమందినైనా వృద్ధులను పెట్టుకొని వికలాంగులు పెట్టుకుని అయినా అనాథాశ్రయం జరుపుతున్నారు. బిడ్డలందరినీ దీవించండి. వాళ్ళకి సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి. నడు రోడ్ల మీద ఎన్నో రకాలుగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా ఎత్తి దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. సహాయం దయచేస్తున్నందుకే స్తోత్రం నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా ఇంకా అట్టి వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు అయ్యా. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీనైనా నా తండ్రి నిన్ను ఆశ్రయించిన వారికి ఏది కొద్దు ఉంటున్నాం. కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది మరణిస్తున్నారయ్యా ప్రభా. వద్దయ్యా, నీ విగ్రతలు ఉంటే మేము చేయలేం ప్రభా. నీ ప్రేమను మాత్రమే పంచండి అయ్యా. మీ చల్లనైన మనసును మాత్రమే ఈ భూమి మీదనైనా నింపండి అయ్యా. చల్లటి గాలి అయ్యా, చల్లటి చూపునైనా నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ఏ తెగులు రానియకుండానైనా నా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఏ తెగులు పంపించొద్దయ్యా. ప్రతి ఒక్క గృహం పైననైనా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ప్రభుత్వం ద్వారానైనా ఎంతమంది బిడ్డలకు సహాయం చేస్తున్నారా ప్రభా. మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఇంకా ఎంతమంది బిడ్డలకు సహాయం అందటం లేదనైనా వాళ్ళ ద్వారా సహాయం అందే భాగ్యాన్ని వాళ్ళ బిడ్డలకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆ బిడ్డల చుట్టూ ఆ బిడ్డల కుటుంబాల చుట్టూ కూడా కాంచెని వేసి కాపుగాయమన్నా ఆ బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క మంచి పనులు మెండారుగా దీవించి ఆశీర్వదించమని వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని మంచి జ్ఞానం కలిగినైనా చేస్తున్న ప్రతి ఒక్క పనులనైనా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రతి ఒక్కళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. నదర ఈ రాత్రి వాళ్ళ సమయం నుంచి మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నేను ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్న ప్రతి ఒక్క అవసరతల్లో నాయన తోడుగొని సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నన్ను ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియపరలోకపు మా తండ్రి. ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.